ప్రభుత్వం ఇచ్చినటువంటి వాళ్ళు అందించాలని మరి కోరుతూ ఉన్నది రాలేకపోయినారో చింతిస్తూ ఉన్నాం. ఏదేమైనా ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి స్వాగతం సుస్వాగతము తెలియజేస్తా. ప్రధానమైనది తెలుసు. మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్, అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. ఇంతకుముందు అన్నట్టుగా కౌన్సిలర్ అన్నారు, అదేవిధంగా మన ఏసీ చైర్మన్ గారు అన్నారు, ఈ భూమండలంలో ఉన్నటువంటి సుమారు 200 పైచిలుకు దేశాల్లో క్రిస్మస్ జరుపుకునేటటువంటి ఏకైక పండుగ ఏదైనా ఉంది ప్రపంచవ్యాప్తంగా అంటే కొన్ని పండుగలు కొన్ని దేశాలకు పరిమితమైంది, కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. కానీ క్రిస్మస్ మాత్రం ఈ భూమండలం ఉన్నటువంటి ప్రతి దేశంలో కూడా క్రిస్మస్ జరుపుకుంటారు. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే క్రిస్మస్ సోదరులందరూ ఒక అదృష్టవంతులుగా భావించాలి. కాబట్టి మరి క్రిస్మస్ సోదరులందరూ కూడా క్రైస్తవ సోదరులందరూ శాంతిని మరి పరిశుద్ధమైనటువంటి ఆత్మను కోరుకునేవారు. క్రిస్మస్ అంటేనే మరి యేసు ప్రభును ఆరాధించేటటువంటి పండుగ ఇది. కాబట్టి మీ అందరికీ కూడా మేలు జరగాలి, అదేవిధంగా సుఖశాంతులతో ఉండాలి. మీరందరూ కూడా మరి కొత్త సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం కాబట్టి మీరందరూ మీ కుటుంబంలో శాంతి అదేవిధంగా ఆనందం నెలకొల్పాలని ఆ యేసు ప్రభువును ప్రార్థిస్తా ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ప్రపంచంలో వెళ్ళా ఏకైక పండుగ ఏదంటే ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 25వ తారీఖు జరుపుకునే పండుగ ఏది ఉందంటే అది ఓన్లీ క్రిస్మస్ పండుగ అని చెప్పేసి మర్చిపోతూ, ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది జనాలు ఒకేసారి ఒకే దినం జరుపుకునే పండుగ ఏది ఉందంటే అది ఓన్లీ క్రిస్మస్ పండుగ అని చెప్పేసి మర్చిపోతూ, ఇలాంటి పండుగలో ప్రభుత్వం తరఫున నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడం కోసం పాల్పంచుకుంటున్న CCOCL అందరికీ పేరున ధన్యవాదాలు. మీరెవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది క్రిస్మస్ సెలబ్రేషన్స్ కాబట్టి ఇది ఏ పార్టీని ఉద్దేశించి కాకుండా ఓన్లీ ప్రభుత్వ పరంగా నడపాలనే ఉద్దేశంతోనే ఎవరు మా పార్టీ వాళ్ళు కానీ వాళ్ళు ఎవరు కూడా దీన్ని రాజకీయం చేయొద్దనే ఉద్దేశంతో